నమస్తే, నా పేరు విద్యాసాగర్. జిర్చానా తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మహబూబ్నగర్లో రైతు పండుగ సభ, మరో 3 లక్షల మందికి రుణమాఫీ ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన అమర్నాథ్ మూవీ టీం, అభినందన వెల్లువ. వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం, 200 వాహనాల్లో దగ్ధం. ఈరోజు వయనాడుకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. రైతు బంధును శాశ్వతంగా బంద్ పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర, మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఈ ఏడాదిలోపు 3 విడతలుగా రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈసారి 4వ విడతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో 3 లక్షల మందికి రుణమాఫీ చేయనుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈరోజు కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను నివాసంలో అమర్నాథ్ చిత్ర నిర్మాత ఆర్ మహేంద్రన్, దర్శకుడు రాజ్ కుమార్, హీరో శివ కార్తికేయన్లు ఆయనను కలిశారు. ఇక అమర్నాథ్ సినిమా చూసిన కేంద్ర మంత్రి చిత్రబంధంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ చేసిన సేవలను, అలాగే భారత సైన్యం సంబంధించి దేశభక్తి వీరవత్వాన్ని చూపించడంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ చిత్రంలో భాగమైన కమల్ హాసన్ విదేశాల్లో ఉండడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 200 వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పర్యటించారు. ఈ సందర్భంగా వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభలో వారు ప్రసంగించనున్నారు. ఇప్పటికే అస్సాం పార్టీ నేతలు వెల్లడించారు. కాగా కోజికోడ్ జిల్లాలోని ముక్కముల్ ఈరోజు మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే ₹500 బోనసే మేలని రైతులు చెప్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గుచేటని, ప్రపంచంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందించలేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు హరీష్ రావు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి రోడ్డు వైపు తీసుకెళ్లి బోల్తపడింది. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన దీక్షా దివాస్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలపై శాంతియుతంగా పోరాటం చేయాలని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండ సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఏంటో కాంగ్రెస్కు తెలియదని మండిపడ్డారు ఆర్ఎస్. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసునని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ క్రమంలో ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నంలోని ఐఐటి జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ ఘటనలో 3 మహిళా ప్రయాణికులపై యాసిడ్ పడడంతో గట్టిగా కేకలు వేశారు. వెంటనే బస్సును నిలిపివేసిన డ్రైవర్ ఇతర ప్రయాణికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్నగర్లో రైతు పండుగ సభ, మరో 3 లక్షల మందికి రుణమాఫీ ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన అమర్నాథ్ మూవీ టీం, అభినందన వెల్లువ. వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం, 200 వాహనాల్లో దగ్ధం. ఈరోజు వయనాడుకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. రైతు బంధును శాశ్వతంగా బంద్ పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర, మాజీ మంత్రి హరీష్ రావు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.